రాష్ట్రాలు దాటి అంతంత దూరం నుంచి తీసుకొస్తున్నారు ఆ దారాన్ని. ఇప్పుడు దగ్గర తీసుకొచ్చితే కూడా ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దీన్ని జీర్ణించుకోలేక వాళ్ళు మాట్లాడుకుంటూ గమనిస్తున్నాం. నేతన్నలకు అండగా నిలబడడానికి ఈరోజు ఏదైతే నూలు డిపోను కూడా ఆ రోజు ప్రారంభం చేసుకుంటున్నాం. 80% క్రెడిట్ ద్వారా నేతన్నలకు నేతా కార్మికులకు అందిస్తూ మిగతా 20% పెట్టుబడులు కూడా బ్యాంకుల ద్వారా సహకారాన్ని అందించేటువంటి ఏర్పాటు చేస్తూ వాళ్ళు వస్త్రం తయారు చేసిన తిరిగి టెస్కోని తీసుకొని ఈ 80% క్రెడిట్ ఏదైతే నూలు ఇచ్చిన వారు పట్టుకొని మిగతాది డబ్బును వారికి ఇచ్చి కార్మికుడిని యజమానిగా మార్చడం, కార్మికుడిని ఆర్థికంగా ఎదగడానికి చేసేటువంటి ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు నేతలకు సంబంధించిన నూలు డిపోను కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చేనేత జౌళి శాఖ మాధ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 5 మంత్రులు హాజరవుతున్నారు. కొండ సురేఖ గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్బాబు గారు, ఈ అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగబోతుంది. దీంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు కూడా కొన్ని ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా నాకు తెలిసిన మటుకు 1-2 ఏదైతే ప్రధాన అంశాలు ఉన్నాయో వాటిని కూడా మంజూరు చేయడానికి అవకాశం స్కోప్ కనిపిస్తూ ఉంది. అది కూడా రాగానే చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. దాంతోపాటు ఎస్పీ ఆఫీస్ ప్రారంభం కూడా అదే రోజు ఉంటుంది. ఇంకా కొన్ని కార్యక్రమాలు, అందుకే నేను మినిట్ ప్రోగ్రాంలో చెప్తామని చెప్పాను. వీటన్నిటికీ సంబంధించి వారు రావడం జరుగుతుంది. నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి, నేతన్నలకు, రైతన్నలకు, మహిళాతరులకు, యువకులకు, రాజన్న భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా బుధవారం 20వ తేదీ 10:30 వరకే రాజన్న ఆలయ పరిసరం ఉన్నటువంటి బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చి ఆ సభను విజయవంతం చేయడం ద్వారా, ఆ సభా వేదిక ద్వారా మన జిల్లాను అన్ని రంగాల ముందుకు తీసుకొని పోవడానికి ఉపయోగపడే వేదికగా మార్చుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ప్రాంత సమస్య చెప్పుకోవడానికి కోసం ఉంటుందనే మాట ఈ సందర్భంగా చెప్తూ అందరు రావాలని ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ, ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం సంబంధించి ముఖ్య కార్యకర్తలు, నాయకులు, మా మండల ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, జిల్లా రాష్ట్ర స్థాయి నాయకత్వంతో మాట్లాడడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం సమావేశాన్ని. రేపటి రోజు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రేపు ఉదయం 10 గంటలకు వేములవాడలో రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం కూడా మరొకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు వస్తున్నారు. అదేవిధంగా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు, మాడకుంటూరు శాసనసభ్యులు కమ్మపల్లి సత్యనారాయణ గారు కూడా రావడం జరుగుతుంది. ఇటీవలనే చైర్మన్ సత్యనారాయణ గారు కూడా, అదేవిధంగా వేదిక మీద పెద్దలు కూడా రావాలని, ఆ కార్యక్రమం ద్వారా కూడా 20వ తేదీన సభను ఏ విధంగా విజయవంతం చేయడానికి తీసుకున్న ఏర్పాట్ల కోసం కూడా ప్రయత్నం జరుగుతుంది. ఆ సభను రేపటి రామని ఈ సందర్భంగా నేను ఆహ్వానిస్తూ, మరో అంశాన్ని సందర్భంగా 18 జూన్ 2015 ఏటా 100 కోట్లు రాజన్నాలకు ఇస్తానని చెప్పని రాజన్న ఆలయానికి అనాపైసి ఇవ్వలే శటకోపం పెట్టిండు దేవుడికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. అదేవిధంగా ముంపు గ్రామాల ఆశల పల్లెకిలోకి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లకు 5,04,000 రూపాయలు ఇస్తున్నా, మీరు ఎక్కడైనా నిర్మాణం చేసుకోండి అంటే నాకు బాగా గుర్తు. ఆ రాత్రి ఆ 11-12 గ్రామాల్లో రాత్రి 10 గంటలకు పటాకులు కాల్చారు. ఎందుకంటే దర్వాజలు తీసి చూస్తే మా ప్రజలు కేసీఆర్ మనం డబుల్ బెడ్రూమ్ 5,04,000 ఇస్తున్నట్టు సంతోషపడ్డాం, మేము కూడా సంతోషపడ్డాం. తెల్లవారి పాలాభిషేకాలు, అటు కేటీఆర్ ఇటు కేసీఆర్, మరి తెల్లారి పట్టుశాలలతో శాసనసభ్యులకు సన్మానం. కానీ 2011 నుంచి 23 వరకు 8 ఏళ్ళ అధికారంలో ఒక్కరు కూడా బెడ్రూమ్ ఇవ్వలేదు. ఆ సందర్భంలో ముంపు గ్రామాల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిన క్రమంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు హోదాలో వారికి భరోసాను కల్పించడానికి వాళ్ళ ఉద్యమంలో పాల్గొన్నాడు. బస చేసిండు, ఒకరోజు సంఖ్యపేద మధ్యలో రాత్రి నిద్ర చేసిండు. బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా వచ్చి భరోసాను కల్పించాడు. పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్బాబు గారు, ఇప్పుడు మంత్రులు ఉన్నటువంటి అటు లక్ష్మణ్ కుమార్ గారు, విప్గా ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, ఈ విధంగా అందరం కూడా ముంపు గ్రామాల ప్రజల కారణం అండగా నిలబడి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాగానే మీకు ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నానని ఇచ్చిన మాటకి ఈరోజు కట్టుబడి ఏదైతే 20వ తేదీన ఉదయం 10:30కు వేమవాడకు వస్తున్న రేవంత్ రెడ్డి గారు, మరి మనం ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోవాలని చెప్పండి. ముంపు గ్రామాల నిర్వాసితులకు
4696 ఇండ్లు, డబ్బు రూపాయలు చూస్తే 236,80,00,000 రూపాయల నిధుల్ని నిన్నటి రోజు ఆ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారికి ఇందిరమ్మ ఇళ్ళకి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసిండు. ఇది ప్రజాప్రభుత్వం చెప్తుంది. ముంపు గ్రామాల ప్రజల చిరకాల కోరిక మా నిర్వాసులను ఆదుకోవటంటే పట్టించుకున్న పాపాన ఆనాటి ప్రభుత్వం పోలేని సందర్భంలో ఈరోజు మేము 10 మాసాలు ప్రభుత్వం వచ్చి ప్రజలు కష్టాలు ఉన్నారు కాబట్టి ఇవ్వాలని చెప్పండి. ఈరోజు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు దీనిపైన అభినందనలు చెప్పాలని చెప్తున్న ఈ ప్రభుత్వానికి మీ ద్వారా నేను కోరుతున్నా. మా హయాంలో చేయలేకపోయినాం, మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు, మీకు అభినందనలు, ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి సందర్భం ఉందో అంటున్నా. మంచి పని చేస్తే మేము మద్దతు ఇస్తామన్నారు కదా. మీ హయాంలో నేతలు యారింటికి తీసుకురాలే, మీ హయాంలో రాజనాలయానికి అభివృద్ధి తీసుకుపోలేరు. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తప్పనిసరిగా ఈ జిల్లాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నమాట, ఇచ్చిన మాట కట్టుబడి ఉంటామన్నమాట. ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. బుధవారం 20వ తేదీ 10:30కు రాజన్న ఆలయానికి వచ్చి శ్రీ రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా, ఆ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఇదే మా ఆహ్వానంగా భావించి మీరు అందరూ రావాల్సింది కోరుతున్నా. అందరికీ నమస్కారం.